హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను మన ఛానల్లో కరుంగలి మాల కోసం చెప్పబోతున్నాను. కరుంగలి మాలను ఈ మధ్య చాలామంది యూజ్ చేస్తున్నారు. అది ఆన్లైన్లో తెప్పించేసుకొని అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆన్లైన్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. అది నేను మీకు చెప్పడానికి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్లైన్లో అసలు ఒరిజినల్ కరుంగలి మాల అనేది దొరకదు. మనకి డైరెక్ట్గా శంభు మురుగన్ టెంపుల్ తమిళనాడు వెళ్ళి తీసుకుంటేనే అక్కడ మాత్రమే దొరుకుతుంది. చాలామంది ఇది ఒరిజినల్లే ఆన్లైన్లో మేము పంపిస్తున్నామని చెప్పి చాలా వెబ్సైట్స్లో అమ్ముతున్నారు, కానీ అదంతా ఫేక్. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులు చాలా కష్టపడి కొనుక్కోవాలి అని చెప్పి డబ్బులు ఇచ్చిన తర్వాత అది మనకి ఒరిజినల్ కాకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో అందుకని నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి అయినా కొనేవాళ్ళు చెక్ చేయండి వెబ్సైట్. అసలు ఏ వెబ్సైట్లో కూడా అది అమ్మరు. మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. శంభు మురుగన్ టెంపుల్లో మెన్షన్ చేశారు, మేము అసలు ఎటువంటి వెబ్సైట్స్లోనే అమ్మం, డైరెక్ట్గానే ఇస్తామని చెప్పేసి. నేను తెప్పించింది అక్కడే. మీకు మాల తీసి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, మాల వచ్చేసి నేను ఇది నాకు మా ఫ్రెండ్ అక్కడికి వెళ్తేను తను తీసుకొచ్చింది శంభు మురుగన్ టెంపుల్ నుంచి. అక్కడ వాళ్ళు టెంపుల్ దగ్గరే ఒక ఫ్లెక్స్ కూడా పెట్టారు. అంటే మేము బయట వెబ్సైట్స్లో ఎక్కడ అమ్మం ఇలా అని చెప్పి, ఈ టెంపుల్ అని చెప్పి చాలామంది ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి అమ్ముతున్నారు. మీరు అలా కొని మోసపోవద్దని చెప్పి మీకు నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో కూడా మెన్షన్ చేశాను. చూడండి, శంభు మురుగన్ టెంపుల్లో మనకు అక్కడ మురుగన్ ఎలా ఉంటారు చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా తమిళ్లోనే ప్రింట్ ఉంటుంది. మనకి ఇది ప్రసాదం. చూశారు కదా మీరు, కుమారస్వామి ఉండి అంటే అక్కడ మురుగన్ అంటారు కదా. మనకి ఇక్కడ ఆ టెంపుల్లో అయితే ఎలా ఉంటారు స్వామివారు, దిండుగల్ జిల్లా వచ్చి తమిళనాడు. అక్కడ పాతాళ శంభు మురుగన్ ఆలయంలో మాత్రమే మనకు ఒరిజినల్ అనేది దొరుకుతుంది. అక్కడే ఆ చెట్లను పెంచుతారట కూడా. సో మీరు ఎవరు తీసుకున్నా సరే జాగ్రత్తగా, ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెప్పించుకోండి, కానీ ఇలాగ ఆన్లైన్లోని తెచ్చుకొని వేసుకోవద్దు. అన్నీ కూడా ఫేకే. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంటే ఇంతకుముందు రుద్రాక్ష మాలలు, ఇంకా చిన్నవి ఉంటాయి కదా తులసి మాలలు, అవి కూడా వేసుకునేవారు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసున్న మాలలు కాబట్టి అందరూ వేసుకునేవారు. వాళ్ళకి ఎక్కడైనా సరే వెంటనే ఐడెంటిఫై చేసేస్తారు, రుద్రాక్ష కానీ తులసి మాల కానీ. కానీ కరుంగలి మాల మనకి అలా తెలియదు కదా. అందులోని ఇది కరుంగలి, ఈ పూసలు 100 ఏళ్ళు ఉంచుతారంటే చెట్టు. ఆ చెట్టు బెరల్లో ఉంటాయి కదా, మిడిల్ స్టెమ్ ఉంటుంది కదా చెట్టుకి, దాని ద్వారా మాత్రమే తయారు చేస్తారంట ఒరిజినల్గా. అది శంభు మురుగన్ టెంపుల్లో మాత్రమే మనకు ఒరిజినల్ దొరుకుతుందండి. సో అందుకని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి కొనే ముందు చెక్ చేసుకోనండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, అక్కడ మనకి ఇప్పుడంటే మాల రూపంలో మాత్రమే దొరుకుతున్నాయి. ఇంతకుముందు దేవాలయాలు అన్నీ కూడా తమిళనాడు సైడ్ చూసుకుంటే అన్నీ కరుంగలి వృక్షాలతోనే చేసేవారంట, ద్వారబంధాలు అన్నీ కూడా. ఇప్పుడు ఇంక మరి చెట్లు అంతగా అక్కడ మాత్రం పెంచుతున్నారు. ఇంకా ఇలా మాల పర్పస్ కోసం ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా దేవుడి గదిలో, చిన్న చిన్న మందిరాలు, బాగా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు చిన్న చిన్న మందిరాలు కూడా చేయించుకునే స్థాయి ఉన్న వాళ్ళు చేయించుకుంటున్నారు. కానీ మన నమ్మకం ఏంటి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇంకా వేసుకున్న తర్వాత మనకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి కొంచెం తగ్గుతాయని చెప్పేసి ఇప్పుడు అందరూ ఒకరికొకరు చెప్పి అలా వేసుకుంటున్నారు. మేబీ అందువల్ల ఈ ఫేక్ ఎక్కువైపోయింది. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎలాగ మీరు డబ్బులు ఈ వెబ్సైట్లో కొన్నప్పుడు చూసి కొనుక్కుంటే మంచిదని నా అభిప్రాయం. వెబ్సైట్లో కూడా కొంచెం మంది మరి అమ్ముతున్నారేమో, ఎందుకంటే అక్కడ తెచ్చేసుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి తెచ్చి వెబ్సైట్స్లో అమ్ముకునే కొన్ని ఉంటాయి కదా పేజెస్, వాళ్ళని కూడా ట్రస్ట్ చేసి మీరు తెచ్చుకోండి. తెచ్చిన తర్వాత పూసలు కరుంగలి కాకపోతే కనుక పూసలు నానబెట్టి చూడండి,
ఒక నైట్ అంతా దానికి కలర్ చేంజ్ అయితే కనుక అది ఫేక్. కలర్ చేంజ్ అవ్వకుండా అసలు పూసలు కలర్ పోకుండా ఉంటే అది ఒరిజినల్ కరుంగలి మాల. సో చాలామంది ఇంకొకటి ఏంటంటే ఈ మాల వేసుకున్నప్పుడు నైట్ టైం తీసేయాలంట, తీయకుండా ఉండకూడదంట, తర్వాత ఆడవాళ్ళు వేసుకోకూడదంట. అలా చాలా అపోహలు ఉన్నాయి ఈ మాల మీద. అదేంటంటే నేను చాలా వీడియోస్ సెర్చ్ చేసిన తర్వాత చూశాను, అలా ఏం లేదు, ఆడవాళ్ళు వేసుకోకూడదు, ఇది మగవాళ్ళే వేసుకోవాలని మాత్రం అయితే లేదు. ఎందుకంటే ఇంతకుముందు రాజులు మన పూర్వీకుల కాలంలో ప్రతి ఇంటి ద్వారబంధాలకు కూడా కరుంగలి చెట్లను ఉపయోగించేవారంట. మనకి ఇప్పుడంటే తర్వాత జనరేషన్స్కి అన్నీ పోనీ, కానీ ఇప్పుడు ఓన్లీ దేవాలయాలు ముఖద్వారాలకు మాత్రమే చూస్తూ ఉంటాం అక్కడక్కడ. సో అందువల్ల అలాంటిది ఏం లేదు, ఎవరన్నా వేసుకోవచ్చు. తర్వాత మనకి ఆడవాళ్ళకు ఉంటాయి కదా మెన్స్ట్రువల్ టైంలో, ఇంకా మరి ఇది కరుంగలి అంటే దేవునికి సంబంధించిన మాల కాబట్టి మనం ఆ టైంలో మామూలుగానే దేవునికి కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి మాల కూడా తీసేసుకొని ఆ టైం వస్తున్నప్పుడు జాగ్రత్తగా బీరువాలో పెట్టేసుకొని మళ్ళీ తర్వాత వేసుకుంటే అలాంటి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నైట్ టైం తీసేయాలని చెప్పి, నైట్ టైం ఎందుకు తీయాలి అంటే ఈ మాలని ఇది పగల వేసుకున్నప్పుడు సన్లైట్ ద్వారా వచ్చే యూవీ రేస్ అంటే సూర్యకాంతిని ఎక్కువ గ్రహిస్తాయంట ఈ పూసలు, గ్రహించి అవి నైట్ రిలీజ్ చేస్తాయంట సూర్యుని తాలూకా వేడి అంతా కూడా. సో అందుకని చెప్పి నైట్ ఒంటి మీద ఉంటే ఆ వేడి మనకి ఒంటికి ఉంటుంది కదా ఎఫెక్ట్ అని చెప్పేసి నైట్ దూరంగా పెట్టాలని చెప్పేసి ఉంటుందంట. అంతేగాని తీసేయాలి డెఫినెట్గా అలా అనేం కాదు, దానికి కారణం ఇది. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.